హాయ్ ఎవ్రీవన్. లాస్ట్ వీడియోలో రెండు అక్షరాల పదాలను సులువుగా ఏ విధంగా నేర్చుకోవాలో మనం తెలుసుకున్నాం. ఈ వీడియోలో రెండు అక్షరాల పదాల మధ్యలో సున్నాలను ఉపయోగించి ఏ విధంగా సులువుగా నేర్చుకోవాలో తెలుసుకుందాం. ముందుగా కా అనే అక్షరం. కా పక్కన ఉన్నప్పుడు ఏ సౌండ్ వస్తుందో పిల్లలకు మనం అవగాహన కలిగించాలి. కమ్, గమ్, చం, జం. ఒక అక్షరం పక్కన సున్నాను ఉంచి ఉచ్చారణ మనం చెప్పగలిగితే మిగిలిన అన్ని అక్షరాల పక్కన సున్నాలు పెట్టినప్పుడు వాళ్ళు టక 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 చెప్పేస్తారు. సో ఈ విధంగా కమ్, గమ్, చం, జం. రైట్. తర్వాత ఈచ్ వర్డ్ 5 times ఖచ్చితంగా చెప్పించాలి. ముందుగా కా అనే అక్షరాన్ని రాయాలి. తర్వాత కమ్ మొత్తం కలిపి కందా, కందా. ఈచ్ వర్డ్ 5 times. అదేవిధంగా గా. తర్వాత సున్నా, గమ్ చదివేస్తాడు 3 కలిపి. గంట చెప్పేస్తాడు. చ. ఒకదాని తర్వాత ఒక అక్షరాన్ని రాస్తూ పలుకుతూ పలికిస్తూ రాయాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రూల్. ఒక అక్షరాన్ని రాసిన తర్వాత ఇంకో అక్షరాన్ని రాయాలి. 2 అక్షరాలను కలిపి చదివించాలి. తర్వాత 3వ అక్షరం రాయాలి. 3వ అక్షరం రాసిన తర్వాత కలుపుతూ చదవాలి. ఏ విధంగా అంటే చ, చం, ప, చంప. ఈ విధంగా ఒక్కొక్క అక్షరాన్ని ఇంకో అక్షరం కలుపుతూ పలికిస్తూ ఉండాలి. చూడండి. కం, గం, చం, జం, టం, డం, తం, నం, పం. ఈ విధంగా వరుసగా ఈచ్ వర్డ్ 5 times చదివించాలి. నెక్స్ట్ కంద, గంట, చంప. ఈచ్ వర్డ్ 5 times. ఎక్కువ సార్లు ఉచ్చారణ చేస్తే ఆ వర్డ్ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ విధంగా కంద రాశాం కదా, ఈ దాన్ని ముందు తీసుకుని వచ్చి దంక, టంగ, పంచ, టంజ, కంట, కండ. ఈ విధంగా చాలామంది అనుకుంటారు ఇవి మీనింగ్లెస్ వర్డ్స్ కదా. ఎస్, మీనింగ్లెస్ వర్డ్స్, బట్ ఉచ్చారణ రావాలి, పలికే విధానం రావాలి. అందుకే జిగ్జాగ్గా పిల్లలకు నేర్పిస్తున్నప్పుడు వాళ్ళు ఎక్కడైనా ఎప్పుడైనా బుల్లెట్ ట్రైన్ స్పీడ్తో వెళ్ళిపోతారు. రైట్. నెక్స్ట్ అప్ కందకం, కందకం, గంటగం, చంపచం, జంటజం, టంకటం, కండకం. ఈ విధంగా ప్రతి వర్డ్ని కూడా 5 times ఉచ్చారణ చేయించాలి. నెక్స్ట్ అప్ దంకదం, టంకటం, పంచపం, టంజటం. ఈ విధంగా ఇవన్నీ నేను చెప్పినట్టు ఒక్కొక్క అక్షరాన్ని కలుపుతూ మనం రాస్తూ ఈచ్ వర్డ్ 5 times మీరు చేయగలిగితే 100% డ్యామ్ షూర్గా నేను చెప్తున్నాను, పిల్లవాడికి ఏ పదం ఇచ్చినా ఏ పదం చెప్పినా రాసేస్తాడు, ఏ పదాన్ని చూపించినా చదివేస్తాడు. నెక్స్ట్ వీడియోలో గంట, గంప. ఇక్కడ ఉచ్చారణ గన్ సౌండ్ వస్తుంది, ఇక్కడ గంప సౌండ్ వస్తుంది. ఏ అక్షరానికి ముందు సున్నా ఉంచితే సౌండ్ వస్తుందో, ఏ అక్షరానికి ముందు సున్నా ఉంచితే సౌండ్ వస్తుందో చిటికలో తెలుసుకుందాం. దిస్ ఈస్ కరీం. కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్. బై బాయ్.